ప్రపంచంలో 199% తెలియదు ఈ విషయం. కానీ మీరు వింటున్నారు, చెయ్యండి. నువ్వు పై వేషాన్ని చూస్తున్నావు, పై రూపాన్ని చూసుకొని ఇలాగ దేవుడు పడతాడని నువ్వు అనుకుంటున్నావు. నథింగ్. సంతోషపడడైనట్లుగా కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూసారా పరలోకమందు ఎక్కువ సంతోషము ఎప్పుడు కలిగిద్దంట? ఒక పాపి రక్షణ పొందుకున్నప్పుడే, ఒక పాపి మారు మనసు పొందినప్పుడే పరలోకంలో ఎక్కువ సంతోషం కలిగిద్దంట. అంతేనా? నువ్వు కొత్త బట్టలు వేసుకొని, తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకొని, బాగా బుర్రుగా తిని, కోడి మాంసం పలావు స్వీటు బాగా తిని గురకబెట్టి నిద్రపోతే ఆ నరకానికి పోతుంది గొర్రె. రక్షించే బాధ్యత నీ మీద పెట్టాడు, నువ్వే పట్టించుకోవట్లేదు. నువ్వు పై వేషాన్ని చూస్తున్నావు, పై రూపాన్ని చూసుకొని ఇలాగ దేవుడు పడతాడని నువ్వు అనుకుంటున్నావు. నథింగ్. సంతోషపడడైనట్లుగా. చూసారా, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు తక్కువ సంతోషం అన్నాడా, ఎక్కువ సంతోషం అన్నాడా? ఎక్కువ సంతోషము. అది పండగ అంటే. దేవుడిని సంతోషపరచడమే పండగ. ఇది ప్రపంచంలో చాలామంది గుర్తించలేదు, ఇక మీదట కూడా గుర్తించరు ఇది. మనకెందుకులు అవన్నీ? మనుషులు కూడా పై వేషాన్ని మాత్రమే చూసుకుంటారు, పై అలంకారం మాత్రమే చూసుకొని ఇది దేవుడు పడతాడని పండగ అనుకుంటాడు. కొత్త బట్టలు కట్టుకుంటే పండగ కాదు, స్వీటులు తింటే పండగ కాదు, పలావ్ వండుకొని తింటే పండగ కాదు. దేవుడికి ఇష్టమేంటో తెలుసా నీకు? నీ ఇష్టాన్ని దేవుడి దగ్గర పెడుతున్నావు. మరి దేవుడా నీ ఇష్టం ఏంటని అడిగా ఏనాడన్నా? నువ్వు అడగవు. ఎందుకంటే నీకు తెలియదనమాట. దేవుడు ఏది ఇష్టమో తెలియదు నీకు. దేవుడికి ఇష్టమైన పండగ ఏదో నీకు తెలియదు. ప్రపంచంలో 199% తెలియదు ఈ విషయం. కానీ మీరు వింటున్నారు, చెయ్యండి. దేవుడు సంతోషపరచడమే పండగ.